అటు పోక్సో చట్టం పటిష్టంగా అమలు చేయాలంటూ ఏపీ సీఎస్ డీజీపీలకు కూడా లేఖ రాశారు పవన్. చిన్నారుల రక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పోక్సో కేసుల దర్యాప్తుని 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. ఈ అంశంలో తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు పవన్. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈశ్వర్, మొన్న జరిగిన షాబాద్ వరుస హత్యల ఘటనే పవన్ ఇవాళ లేఖలు రాయడానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 5 పేజీల లేఖలో ఈ అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పోక్సో కేసుల్లో విచారణ వేగంగా జరగాలి, బాధితులకి రక్షణ ఉండాలి, బెయిల్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి, నిందితులపై నిరంతర నిఘా ఉండాలి అంటూ ఆయన చేసిన సూచనలు భారీ ఎత్తున చాలా సూచనలు చేశారు. సో అది ఖచ్చితంగా షాబాద్ ఘటన బేస్ చేసుకుని ఇవన్నీ చేశారని అనుకోవచ్చు. అయితే తెలంగాణ సీఎం కి నేరుగా లేఖ రాయడం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీకి డీజీపీకి కూడా అట్లాంటి లేఖ రాయడం, ఇది అంటే రాజకీయ కోణం కంటే కూడా 2 రాష్ట్రాల్లో పరిపాలనకు సంబంధించిన సంస్కరణల పైన దృష్టి పెట్టాలని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఆయన చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా రాజకీయ కోణంలో, ఎందుకంటే తెలంగాణ సీఎం కి లేఖ రాయడంలో రాజకీయ కోణం కూడా చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇటీవల తెలంగాణలో జనసేన కార్యకలాపాలపై చర్చ జరుగుతున్న సమయంలో నేరుగా రాజకీయ ఆరోపణల కంటే కూడా సామాజికంగా ఇట్లాంటి సున్నితమైన అంశాలను ఎంచుకుని విధానపరమైన జోక్యం చేసుకోవడం కూడా చాలా ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టమైన సూచనలు చేశారు. రాజకీయాలను పక్కన పెడితే ఆయన చేసిన సూచనలు చాలా కీలకమైన సూచనలుగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. పోక్సో కేసులో టైం బౌండ్ దర్యాప్తు కోరారు. అలాగే ప్రతి జిల్లాలో పోక్సో మానిటరింగ్ సెంటర్ ఒక సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే 24 గంటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేయాలని ప్రతిపాదన ఒకటి చేశారు. సో మొత్తానికి ఆయన ఈ రాజకీయ విమర్శల కంటే కూడా పరిపాలన పరమైన సూచనల లేఖగా ఆయన పేర్కొంటూ రాసిన లేఖ మాత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకి దారితీసిందని చెప్పొచ్చు. రైట్ ఈశ్వర్, అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 లేఖలు రాశారు. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. 2 ఆంధ్రప్రదేశ్ సీఎస్ అండ్ డీజీపీకి మరొక లేఖ. బట్ 2 లేఖల సారాంశం ఒకటే, పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉంటారో వారికి పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఈ 2 ఉత్తరాలకు కూడా రాశారు పవన్ కళ్యాణ్.